ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలను రోడ్ల మీద నిలబెట్టడం అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నాం. చెరువుల ఆక్రమణలో ఉండే తొలగింపును చేయాలని హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమించుకున్న లేదా తెలిసో తెలియకో ఆక్రమించుకున్న ప్రజలను వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమయాన్ని ఇవ్వకుండా వెంటనే వాళ్ళ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే వ్యాపారాలను కావచ్చు కూల్చివేయడం అనేది జరుగుతుంది. ఇదే గవర్నమెంట్లు ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ నివసించడానికి పర్మిషన్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా ఈ చెరువులు ఆక్రమణకి గురవుతున్నాయని? తెలియకుండానే ఎన్ఓసీలు, రిజిస్ట్రేషన్ చేయించారా? మరి ఇవన్నీ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఆలోచించి ప్రజలకు సమయం ఇవ్వాలి. వాళ్ళు ఖాళీ చేయడానికి, రెండు వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇళ్ళని ఇలా కూల్చేసి కాంపన్సేషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ఎక్కడ నివసించాలి? మళ్ళా వాళ్ళు ఇటువంటి జీవితాన్ని వాళ్ళు తెచ్చుకోగలరా? ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రతిపక్షాలు వాళ్ళ కోసం నిలబడాలి.